ఎన్ని సంవత్సరాలైంది రాజీ మనం కలుసుకుని. నిన్ను చూస్తుంటే మన కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. అవును, నీకు గుర్తుందా మనం కాలేజీ నుంచి విడిపోయే రోజు రాత్రి పోట్లాడుకున్నావా? నాకు గుర్తులేదే. నాకు మాత్రం గుర్తుంది రాజీ. అప్పుడు మనం మానసికంగా ఎదగలేదు. అయినా నిన్ను బాధ పెట్టే మాట ఏమైనా అనుంటే ఐఎమ్ రియల్లీ సారీ. నన్ను బాధ పెట్టే మాట కాదు, నన్ను రెచ్చగొట్టే మాట అన్నావు. ఆడదానికి కావలసింది అణకువ, తృప్తి అని. అది నా అభిప్రాయం రాజీ. ఆడవాళ్ళకేనా అణకువ, మగవాళ్ళకి లేదా? అవన్నీ చేతకాని వాళ్ళనే మాటలు. నేను ఈ రోజు కోట్ల ఆస్తికి అధిపతురాల్ని. కొన్ని వేల మందికి పనులు కల్పిస్తున్నాను. నేను కూడా నీలాగే తృప్తి పడుంటే ఇవన్నీ సాధ్యమయ్యేవా? సాధారణంగా బతకడం నాకిష్టం రాజీ. అది అసమర్థులు చెప్పే మాట. అది నీ అభిప్రాయం. ఓకే, ఇంకేమైనా మాట్లాడుకుందాం. అది సరే, మీ వారేం చేస్తుంటారు? లేరు. 5 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. ఓ, నీకు పిల్లలు లేరా? ఒక బాబు. ఏం చేస్తున్నాడు? గ్రీటింగ్ షాప్ ఉంది. గ్రీటింగ్ షాపా? సరే, మీ పిల్లల గురించి చెప్పు. నాకొక్కగానొక్క కూతురు. మీ వారు? అవును, అప్పట్లో నువ్వు చంద్రశేఖర్ గారిని ప్రేమించావు కదా, ఆయన్ని పెళ్లి చేసుకోలేదా? అదే నా జీవితంలో నేను చేసిన పొరపాటు. ఆయనకి నాలా బ్రతకడం తెలియక విడిగా ఉంటున్నారు. రాజీ, నువ్వు ఇంకా మారలేదన్నమాట. నన్ను చూసి అసూయపడుతున్నావా? కాదు, జాలి పడుతున్నాను. రోడ్డు మీద నువ్వు కనిపించిన క్షణం నుండి నీలో అహంకారమే చూస్తున్నాను. ప్రమాదంలో నా భర్తను నేను పోగొట్టుకున్నాను, కానీ నువ్వు మూర్ఖత్వంతో నీ భర్తని వదులుకున్నావు. రాజీ, ఈ దేశపు స్త్రీలు ₹1,00,00,000 కన్నా చిటికెడు కుంకుమ చాలని కోరుకుంటారు. నీ అహం నీ కూతురికి రాకుండా చూసుకో. నమస్తే సార్. ఎలా ఉన్నా పవన్? బిజినెస్ బాగుందా? బాగుంది సార్. నాకు గ్రీటింగ్ కార్డు కావాలి. రండి సార్. ఆగండి 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 ఆగండి. మా షాప్ లో దేన్ని బద్దలు కొట్టానని హామీ ఇస్తేనే లోపలికి రండి. బద్దలు కొడితే ఏంటి? డబ్బులు ఇస్తానన్నాగా. అంటే బొమ్మలైతే పర్లేదు, నా తల అయితేనే కొంచెం ప్రాబ్లం. హాయ్ పవన్. హాయ్. ఫాదర్స్ డే కి నాకు మంచి కార్డ్ సెలెక్ట్ చేయవా? ఒకటేనా? మీ ఫ్రెండ్ కొద్దా? నాకు అవసరం లేదు. అదేంటి? నాకు అమ్మైనా నాన్నైనా మా అమ్మే. సారీ సింధు, నాకు నాన్న లేరు. అందుకే నాన్న విలువేంటో నాకు తెలుసు. ఏ ఇంటికైనా నాన్న తల్లాంటి వాడు, అమ్మ హృదయం లాంటిది. నాన్న కార్డు పంపే అదృష్టం మనకు లేదు. నాకు నాన్న లేరని నేను చెప్పలేదే. ఆయనకి నేను అవసరం లేదు. జాను, లెట్స్ గో. ఆగు, కార్డ్ తీసుకుని వెళ్దాం. నా మూడ్ బాలేదు, నువ్వే తీసుకో. నేను వెళ్తున్నాను. సింధు వాళ్ళ నాన్నగారు సపరేట్ గా ఉంటున్నారు పవన్. పవన్ సార్. పవన్, మా అమ్మాయి బర్త్డేకి ఒక మంచి కార్డు సెలెక్ట్ చేయవయ్యా. ఆ అమ్మాయి సైకాలజీ ఎలా ఉంటుంది సార్? ఇప్పటిదాకా నువ్వు మాట్లాడేవే ఇంచుమించుగా ఆ అమ్మాయి సైకాలజీ. ఆ పచ్చిమిరపకాయ చాలా కష్టం సార్, అయినా ట్రై చేస్తాను. పచ్చిమిరపకాయ అంటే? అదో పెద్ద కథలేండి. ఈ కార్డు చూడండి సార్. చాలా బాగుందయ్యా, థ్యాంక్ యూ. నీకు విషయం చెప్పాలయ్యా. నువ్వు చెప్పిన ఆ పచ్చిమిరపకాయే నా కూతురు. ఇదిగోండి అయ్యా. ఏంటిది? ఇది కాదండి అయ్యా, వీడు. తామరి సంగతి నాకు తెలియదేంటండి అయ్యా. తామరికి మగ కిల్లీనే ఇచ్చా, తామరికి మగ నీళ్లు మాత్రమే ఇస్తా. తామరు మగ గాలి మాత్రమే పీలుస్తారు కదండి అయ్యా. సృష్టి ఎంత గొప్పవాడురా. ఆడా మగ కాని వస్తువుల్ని ఎన్నింటినో సృష్టించాడు. లేకపోతే లేడీస్ డామినేషన్ ఎక్కువైపోయేది కదరా. నిజమేనండి అయ్యా. నాకు ధర్మ సందేహం అండి. మగ సందేహమేనా? అయ్యా, మగదేహం గురించే నా సందేహం అండి అయ్యా. అడుక్కో అయ్యా. మనకు ఆకలేస్తుంది, భోంచేస్తాం. కాకపోతే మగ నూనెలో మగ కూరగాయలు వేయించుకుని భోంచేస్తామండి అయ్యా. శభాష్. అయితే అక్కడ వరకు పర్లేదు కానండి అయ్యా. దాని తర్వాతే కదండి అయ్యా ఆడంగులతో పని వచ్చేది మనకి. అయ్యా, అలా తమరు గుచ్చి గుచ్చి చూడమాకండి అయ్యా. కాస్త నా దేహ సందేహాన్ని కూడా. ఏమిటయ్యా దేహం? దేహం నీ ఒక్కడికే ఉందా? అణుచుకోవాలయ్యా, కోరికల్ని అణుచుకోవాలి. నా వల్ల కావటం లేదండి అయ్యా. దేహ బాధ తీర్చుకోవడానికి దేర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేట్ వేస్. అయ్యా, మీరు దేన్నైనా చూడండి, భగవంతుడు పురుగు నుండి పశుపక్ష్యాదుల నుండి ఆఖరికి చెట్లను కూడా
ఆడ మగ అని 2 వర్గాలను సృష్టించాడయ్యా. కాస్త మీరు పెద్ద మనసు చేసుకోవాలండి అయ్యా. నో, మేం పెళ్ళైన బ్రహ్మచారులం. స్త్రీ అనే పదార్థాలను తాకనైనా తాకం. తాకనన్న మాకండి అయ్యా. అమ్మగారిని పెళ్లి చేసుకున్నారు, శోభనం లేదు, విడాకులు ఇవ్వలేదు. ఓ పని చేద్దామండి అయ్యా. ఏంటి? అమ్మగారి మీద కేసు ఫైల్ చేసి విడాకులు పుచ్చుకుందామండి అయ్యా. 500 వికెట్ మీది మీరే పడగొట్టుకుని మీ చరిత్ర మీరే సృష్టించుకోండి. ఏ కూర చేస్తున్నారా ఆంటీ? నేను కూడా కట్ చేయనా? కట్ చేద్దు గాని ముందు నువ్వెవరో చెప్పు. ఆంటీ, మీరు పవన్ మదర్ కదా? అవును. పవన్ కి వెజిటబుల్ కర్రీ, గుత్తొంకాయ కూర అంటే ఎంత ఇష్టమో నీకెలా తెలుసమ్మా? అదేంటి అలా అంటారు? పవన్ కి ఏ రంగు ఇష్టం, ఏ హీరో ఇష్టం, ఏ ప్లేస్ ఇష్టమో నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? తను నా దగ్గర ఏది దాయుడు అన్నీ చెప్పేస్తాడు తెలుసా? అలాగా? ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు? ఆడపిల్లని, అందులోనూ టీనేజ్ గర్ల్ ని. ఆ మాత్రం అర్థం చేసుకోపోతే ఎలా ఆంటీ? పవన్ ఇక్కడ గదిలో ఉన్నాడు. పవన్, పవన్! అదేంటి పచ్చిమిరపకాయ ఎక్కడికి వచ్చేసింది? ఏ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అమ్మ చూస్తుందా? కలిసే వచ్చా. మా ఇంటికొచ్చి నన్ను అల్లరి పెట్టావు. ఆ పని నేను చేయలేనా? అది కాదు సింధు, అమ్మ. ఆంటీ, ఏయ్, సింధు, ఆంటీ! సింధు, ఆగు, ఆగు. ఆంటీ! ఏయ్, అమ్మ ప్లీజ్ సింధు, అమ్మ సింధు, మెల్లిగా మెల్లిగా అరవకు. సింధు, ఊరుకో, మాట విను. చూస్తోంది, ఆంటీ! అమ్మ చూస్తోంది సింధు, ప్లీజ్ నా మాట విను. ఆంటీ! ఆంటీ! సింధు, ఆగు, ఆగు. సింధు, సింధు. ఆంటీ, ఏంటమ్మా? చూడండి ఆంటీ, మీ అబ్బాయి ఎప్పుడు షాపు షాపు అంటాడు. సరదాగా సాయంకాలం సినిమాకి వెళ్దాం అంటే మా అమ్మని అడుగు అంటున్నాడు. నాదే ఉందమ్మా, మీరిద్దరూ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. నేను సినిమాకి వెళ్ళవేంటమ్మా? చూసారా చూసారా? సరే సరే, నువ్వు కాఫీ తాగుతావా టీ తాగుతావా చెప్పు. నీకు ఆ శ్రమ ఎందుకు ఆంటీ? టీ నేనే కలుపుతాను. ఇందులో శ్రమే ఉందమ్మా. మీరు మాట్లాడుతుండండి, నేను తెచ్చిస్తాను. ఏంటే? How is my shock? నిన్ను ఆగు. ఏయ్, సింధు ఆగు. ఏయ్, ఆగు. నాకే షాక్ ఇస్తావా? ఆగు. అదేంటి ఈ బొమ్మను పారేయకుండా ఇంటికి తెచ్చా? అది నువ్వు పగలగొట్టిన బొమ్మ సింధు. అద్భుతం ఆంటీ. మీ అబ్బాయిని సాయంకాలం తప్పకుండా పంపిస్తారుగా? ఓకే, బాయ్ ఆంటీ. బాయ్ బాయ్. బాయ్. ఎవర్రా అమ్మాయి? మన షాప్కి వచ్చే కస్టమర్ అమ్మా, నా ఫోటో తీసింది, దానికి బహుమతి వచ్చింది. నాకు అర్థమైందిలేరా. అలాంటిదేం లేదులే అమ్మా. కస్టమర్లకి నీకే కలర్ అంటే ఇష్టమో, నీకే వంటకాలంటే ఇష్టమో ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయి నాకు నచ్చిందిరా.